బుల్లితెరపై సీరియల్ యాక్టర్లుగా అడుగుపెట్టి ఈ మధ్య కాలంలో మంచి గుర్తింపు సంపాదించుకున్న వాళ్ళు ఎందరో ఉన్నారు. అలాంటి సీరియల్ యాక్టర్ అంబటి అర్జున్. ఈ పేరుకి పరిచయం అవసరమే లేదు. నిజానికి అంబటి అర్జున్ బుల్లితెర రంగంలోకి అడుగుపెట్టడం కంటే ముందే ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేసేవాడు. అలాంటి అతడికి యాక్టింగ్ మీద ఉన్న ఇంట్రెస్ట్తో ఉద్యోగాన్ని వదిలేసి బుల్లితెర రంగంలో సీరియల్ ఆర్టిస్ట్గా ప్రయత్నాలు మొదలుపెట్టాడు. అలాంటి నేపథ్యంలోనే ఇటు వెండితెర మీద కూడా అవకాశాలు వెతుక్కుంటూ ఎన్నో సినిమాల్లో సపోర్టింగ్ ఆర్టిస్ట్గా మరియు సుందరి లాంటి సినిమాల్లో హీరోగా కూడా కనిపించి అలరించడం జరిగింది. ఇక అంబటి అర్జున్ మన బుల్లితెర రంగంలోకి అడుగుపెట్టి అగ్నిసాక్షి, దేవత వంటి సీరియల్స్లో అతడి నటనతో బుల్లితెర ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నాడు. అలాంటి అర్జున్ తరువాత తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి టాప్ 6 కంటెస్టెంట్స్లో ఒకటిగా నిలిచి చివరి దాకా ఆడి మంచి ప్రేక్షకాభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. మరి ఇదిలా ఉంటే అంబటి అర్జున్కి పెళ్లైన సంగతి మనందరికీ తెలుసు. అతడి భార్య సురేఖ. ఈమె కూడా ఓ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయినప్పటికీ ఇస్మార్ట్ జోడీ ప్రోగ్రాంలో పాల్గొని తాను కూడా అందరికీ సుపరిచితురాలుగా మిగిలింది. అయితే బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 హౌస్లో ఉన్నప్పుడే అంబటి అర్జున్ ఎన్నో సందర్భాల్లో ఎమోషనల్ అవుతూ తన భార్య సురేఖ ప్రెగ్నెంట్ అని సీమంతం కూడా చేసుకుంది, కానీ నేను చూడలేకపోయాను అంటూ కన్నీళ్లు పెట్టుకున్న నేపథ్యం. ఇలాంటి సందర్భంలోనే హౌస్లోకి అడుగుపెట్టిన తన భార్యకి హౌస్ మేట్స్ అందరూ కలిసి ఎంతో చక్కగా పట్టు చీర చుట్టి చేతికి గాజులు వేసి సాంప్రదాయంగా సీమంతం కూడా జరిపించారు. ఇక అప్పుడా సురేఖకి బేబీ పుడుతుందా అని ఎదురు చూస్తున్న నేపథ్యంలోనే సోషల్ మీడియాని వేదికగా చేసుకుని వీఆర్ బ్లెస్డ్ విత్ ద బేబీ గర్ల్, మా బేబీ పేరు ఆర్కా అంటూ షేర్ చేసిన విషయం ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఓ పక్క తెలుగు టీవీ సీరియల్ ఆర్టిస్ట్గా, హీరోగా, మరోపక్క తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 కంటెస్టెంట్గా మంచి గుర్తింపు సంపాదించుకొని మరిన్ని అవకాశాన్ని సొంతం చేసుకుంటున్న మనందరికీ సుపరిచితుడైన అంబటి అర్జున్ ఇప్పుడు 12 ఆడపిల్లకి తండ్రి అయ్యారన్నమాట. మరి మనం కూడా ఈ జంటకి కంగ్రాచులేషన్స్ అంటూ విషెస్ని పెట్టేద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.